అందరూ కూడా ఆల్ పార్టీ మీటింగులు పెట్టడం, రాజకీయ పార్టీలు అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రాజకీయ పొలిటికల్ పార్టీస్ అంటే ఎక్సెప్ట్ బీజేపీ అందరూ కూడా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రయత్నాలని చాప కింద నీరులాగా సాగిస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారి స్టాండ్ ఏంటి? ఆయన పరిస్థితి ఏమిటి? ఆయన కూటమిలో బీజేపీ కూడా ఉంది, అధికార కూటమిలో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ సహాయంతో జనసేన సహాయంతో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చారు. అక్కడ ఈ విషయంలో మరి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏలో ప్రభుత్వంలో వీళ్ళు కూడా భాగస్వామ్యమే కాబట్టి మరి నరేంద్ర మోడీని కానీ అమిత్ షాని కానీ వ్యతిరేకిస్తే ఈ విషయంలో కేంద్రం సాగించేటటువంటి ప్రయత్నాలకు అడ్డుపడితే అటు ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి అవరోధాలు కల్పిస్తారో అనేటటువంటి మేమాంసలో చంద్రబాబు పడిపోయారు. కానీ చంద్రబాబు ఈ విషయంలో నోరు మెదపడం లేదండి. అసలు ఆఖరికి హిందీ భాష పెత్తనం గురించి కూడా తమిళనాడు వాళ్ళు దీని మీద అఖిలపక్షం మీటింగ్ పెట్టి తీర్మానాలు చేసి అన్నీ మాట్లాడుతుంటుంటే చంద్రబాబు కూడా చాలా ట్యాక్ట్ఫుల్గా మాట్లాడేసి తప్పించుకున్నాడు. ఏమనంటే అది కూడా నిన్న అందరూ కూడా వైరల్ అయింది ఆయన మాట్లాడినటువంటి మాటలు. ఆయన ఏంటంటే హిందీని నేర్చుకోండి, తప్పే ఉంది, హిందీ నేర్చుకుంటే దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే మీరు మాట్లాడవచ్చు, అసలు ఒక భాష ఏంటి 3 భాషలు కాదు, త్రిభాషా సిద్ధాంతం కాదు, నేను 10 భాషలు నేర్పించాలనుకుంటున్నాను అన్నాడు. ఇది సాధ్యమైపోయిన పనేనా ఇది? 3వ భాష నేర్పడానికే ఉపాధ్యాయులు లేరు, అక్కడ లెక్చరర్స్ లేరు.